టీ20 వరల్డ్ కప్ ఫైనల్ కు అహ్మదాబాద్ సిద్ధమైంది. న్యూజిలాండ్ తో భారత్ తలపనుంది. ఈ ఫైనల్ మ్యాచ్ పై ప్రపంచ క్రికెట్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఇక టీమిండియా మూడోసారి కప్ కొడుతోందని కాకినాడ క్రికెట్ అభిమానులు అంటున్నారు. ఈసారి పిచ్ టీమిండియాకు అనుకూలిస్తుందని తెలిపారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ఉభయ గోదావరి జిల్లాల కోఆర్డినేటర్ ఉదయ్ అందిస్తారు. ఫైనల్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఆతిథ్య దేశాల్లో భారత్ అయితే ఫైనల్కి చేరింది. ఎంతో ఉత్కంఠగా సెమీఫైనల్ మ్యాచ్ ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో చావోరేవో తేల్చుకున్న భారత్ అయితే ఫైనల్లోకి ప్రవేశించింది. అసలు ఫైనల్లో భారత్ విజయావకాశాలు ఎలా ఉండబోతున్నాయి అనేది క్రికెట్ అభిమానుల మాటల్లోనే తెలుసుకుందాం. మనం ఇప్పుడు రంగరాయ మెడికల్ కాలేజీలో ఉన్న క్రికెట్ ప్రాక్టీస్ సెషన్లో ఉన్నాం. ఇందులో క్రికెట్ కోచ్ ఈయన ఎంతోమంది క్రికెట్ ఇండియా టీంకి ఆడిన క్రికెట్ క్రీడాకారులను తయారు చేశారు. ఆయనతోనే మాట్లాడదాం. సార్, ఈ ఫైనల్ మ్యాచ్ ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగా ఈ ఫైనల్ మ్యాచ్ ఉత్కంఠభరితంగా ఉంటుంది. ఎందుకంటే ఒక గ్రూప్ స్టేజ్ నుంచి 2 ఫైనల్ టీమ్స్ వచ్చాయంటే 2 మంచి టీమ్స్ మాత్రం వస్తాయి. ఖచ్చితంగా మ్యాచ్ అందరికీ వెరీ ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఎవరు బాగా రాణిస్తే ఇప్పుడు మనం ఫైనల్ సునాయాసంగా గెలుచుకోవచ్చు. మన ఇండియన్ బ్యాట్స్మెన్స్లో ఖచ్చితంగా మనకు ఓపెనర్స్ మంచి స్టార్ట్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా మనం ప్రత్యర్థులకి బెస్ట్ మనం టార్గెట్ ఇస్తాం. ఖచ్చితంగా మన ఓపెనర్స్ ఇచ్చే స్టార్ట్ బట్టి మ్యాచ్ డిపెండ్ అవుతుంది. అంటే ఇప్పుడు న్యూజిలాండ్ అసలు మనకు పోటీయే కాదంటున్నారు. అసలు చాలా ఈజీగా ఈ మ్యాచ్ విన్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు. అది ఎంతవరకు నిజం? ఆ విధంగా అయితే చెప్పలేం. ఎందుకంటే ఒక ఫైనల్ జట్టుకు వచ్చిందంటే అది మామూలుగా ఏ చిన్న టీం మాత్రం రాదు. ఎందుకంటే ఒక ఫైనల్ వరకు వచ్చిందంటే ఖచ్చితంగా వాళ్ళు ఎంత ఎఫర్ట్స్ పెడితేనే కానీ ఆ ఫైనల్ స్టేజ్కి రారు. వచ్చారు అంటే ఖచ్చితంగా అది మనకి ఎప్పుడు మంచి జట్టు అవుతుంది. బట్ ఏంటంటే ఈ లాస్ట్ ఉన్న మ్యాచెస్ అన్నింటిలోనూ కూడా మన న్యూజిలాండ్ మీద ఎంతో బెటర్ ఉంది కాబట్టి ఖచ్చితంగా మనకి విజయ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. రేపు మ్యాచ్ అయితే నాకు అభిషేక్ శర్మ మంచి ఓపెనింగ్ పార్ట్నర్షిప్ బిల్డ్ చేస్తే చాలా బాగుంటుంది అనిపిస్తుంది. ప్రస్తుతం అయితే మనం తన దగ్గర నుంచి పెద్ద స్కోర్ ఏం చూడలేదు. సో నెక్స్ట్ మ్యాచ్ ఫైనల్ మ్యాచ్లో చాలా మంచి స్కోర్ కొడతాడని అనుకుంటున్నాను. అసలు పోటీ ఉంటుందా రెండు టీంలకి? కన్ఫామ్గా అదైతే న్యూజిలాండ్ కూడా చూడొచ్చు. మనం చాలా మంచి ప్లేయర్స్ ఉన్నారు. అండ్ అలాగే ఇండియాలో కూడా నంబర్ 1 టీ20 బ్యాట్స్మెన్స్ బౌలర్స్ అందరూ ఉన్నారు. సో బోత్ టీమ్స్ చాలా మంచి క్రూషియల్ ఫైట్ అవుతుంది. అదే ఇండియా కనుక ఫస్ట్ బ్యాట్ చేస్తే ఎంత స్కోర్ కొడితే మనం నెగ్గే అవకాశం? కన్ఫామ్గా అయితే 220 ప్లస్ అయితే కొట్టాల్సిందే ఫస్ట్ బ్యాట్ చేస్తే. ఎందుకంటే సెకండ్ ఇన్నింగ్స్ చూస్తే కన్ఫామ్గా డ్యూ అయితే ఫీల్డ్లోకి వస్తుంది. సో బౌలర్స్కి బాల్ జారడం అవన్నీ జరుగుతాయి, లూజ్ బాల్స్ పడతాయి ఆటోమేటిక్గా. సో 220 ప్లస్ అయితే ఉండాలి. నేను ఇక్కడ లాస్ట్ మంత్ నుంచి జాయిన్ అయ్యాను. ఇక్కడ నేను నేర్చుకున్నప్పటి నుంచి నాకు బౌలింగ్ అటాక్ బ్యాటింగ్ అటాక్ అన్నీ బాగానే ఉన్నాయి. రేపు మ్యాచ్ ఎలా ఉండబోతుంది అసలు? రేపటి మ్యాచ్ అయితే బాగానే ఉంటుంది. అంటే మంచి మూమెంటం చూస్తాం. అంటే ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ అంటే చిన్న విషయం ఏం కాదు. ఫైనల్స్ దాకా రావడం అంటే న్యూజిలాండ్ కూడా చాలా కష్టపడి వచ్చారు. మనం రేపు ఒక న్యూజిలాండ్ అంటే మనకి చాలా మంది ఉన్నారు బ్యాట్స్మెన్స్ బౌలర్స్. అన్నిట్లో బాగా ఇంపాక్ట్ చేయగలిగేది ఇషాన్ కిషన్, తర్వాత అభిషేక్ శర్మ, అలాగే తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా. మనకి మంచి బ్యాటింగ్ లైనప్ అయితే ఉంది సార్. అంటే వాళ్ళు బాగా పర్ఫామ్ చేస్తూ ఒక చివరి వరకు ఓపెనర్స్ ఉండి ఆడితే మ్యాక్సిమం మ్యాచెస్ నెగ్గే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా బౌలర్స్ కూడా మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసి మంచి గుడ్ లెంత్ బాల్స్ లేదంటే డాట్ బాల్స్ ఆడిస్తూ మ్యాచ్ని మన వైపు తీసుకుని రావాలి. ఇంకా మనం నెగ్గాలని కోరుకుంటున్నాం సార్. నమస్తే అండి, నా పేరు ఖాన్ అండి. ఇక్కడ అసిస్టెంట్ కోచ్ చేస్తున్నాను ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్కి. రేపు మ్యాచ్ గురించి అయితే నా ఫేవరెట్ అయితే సంజు శాంసన్ అండి. 100% రేపు నాకు తెలిసి తక్కువ బాల్స్లో ఎక్కువ రన్స్ కూడా కొట్టే అవకాశం ఉందండి. ప్లస్ బౌలింగ్లో అయితే బుమ్రా ప్లస్ మన ఈయన ఉన్నారు కదా హార్దిక్ పాండే, వారిద్దరు కూడా మంచి పెర్ఫామ్ చేస్తారు. బ్యాటింగ్ విషయంలో వస్తే సూర్యకుమార్ యాదవ్, సంజు శాంసన్, అభిషేక్ శర్మ కూడా రేపు చేస్తారని నేను ఊహిస్తున్నాను, నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఫస్ట్ మన బ్యాటింగ్ వస్తే 250 ప్లస్ చేస్తామండి. ఒకవేళ సెకండ్ బ్యాటింగ్ వచ్చినా 250 చేసి ఎంతైనా చేయగలం మనం. ఎందుకంటే మన బ్యాటింగ్ ఆర్డర్ అయితే చాలా డీప్గా ఉంది, చాలా ఎక్సలెంట్ బ్యాటింగ్ ఆర్డర్. రేపు 100% దేవుడి దయ వల్ల మనమే విన్ అవుతాం. కప్పు కూడా మనకే 100% వస్తుందండి. థ్యాంక్ యూ. ఈసారి సీజన్లో అభిషేక్ శర్మ చాలా ఎక్స్పెక్ట్ చేశాము, చేయలేదు. బట్ సూర్యకుమార్ యాదవ్ మాత్రం చాలా చెప్తానే ఉన్నాడు. అభిషేక్ శర్మ ముందు 2025 ఎలా పర్ఫార్మెన్స్ చేశారు, ఎలా విధ్వంసం క్రియేట్ చేశారు అని చెప్తానే ఉన్నాడు. అది నిరూపించుకుంటే బాగుంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇషాన్ కిషాన్, సంజు శాంసన్ వీళ్ళందరూ గుడ్ స్టార్ట్ ఇస్తే వికెట్లు పడుకోకుండా
గెలిచే అవకాశాలు ఉన్నాయి. రేపు జరగబోయే T20 ఫైనల్స్ వరల్డ్ కప్లో ఖచ్చితంగా భారత్కి ఎంతో అవకాశం ఉంది. ఎందుకంటే అప్పుడు ఆల్రెడీ మనం 2 సార్లు వరల్డ్ కప్ విజయంలో సాధించాం. ముచ్చటగా 3వసారి కూడా రేపు మనం ఖచ్చితంగా కప్పు నెగ్గుతాం. ఎందుకంటే మన ప్రత్యర్థి జట్టు అయినటువంటి న్యూజిలాండ్కి ఇప్పటివరకు ఎటువంటి సిరీస్ వరల్డ్ కప్ సిరీస్ లేదు. దానివల్ల కంపల్సరీ వాళ్ళు ప్రెజర్లోనే ఉంటారు. ఎందుకంటే రానున్న చాలా మ్యాచ్ల్లో కూడా లాస్ట్ జరిగినటువంటి T20 సిరీస్లో కూడా మనం న్యూజిలాండ్ మీద ఎంతో మంచి అద్భుతమైన సిరీస్ నెగ్గాం. ఖచ్చితంగా వాళ్ళు మన మీద ప్రెజర్లోకే వెళ్తారు. ఏ పరిస్థితుల్లో చూసినా మనకున్నటువంటి బలమైన బ్యాటింగ్ ఆర్డర్ కానీ బలమైన బౌలింగ్ ఆర్డర్ ద్వారా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈసారి మనమే ముచ్చటగా 3వసారి మాత్రం ఖచ్చితంగా వరల్డ్ కప్ నెగ్గుతాం. ఆల్ ద బెస్ట్ ఇండియా. అహ్మదాబాద్ వేదికగా జరగబోతున్న 2020 ఫైనల్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అలాగే ఈ 3వసారి కూడా క్రికెట్ ఈ వరల్డ్ కప్ని అయితే 2020 వరల్డ్ కప్ని ఇండియా గెలుచుకుంటుందని ధీమాగా చెప్తున్నారు. న్యూజిలాండ్తో కొంచెం టఫ్ అయినప్పటికీ కూడా మొత్తం జరిగిన మ్యాచ్లన్నింటినీ బెరీ చేసుకుంటే కనుక ఈ వరల్డ్ కప్ ఫైనల్లో ఇండియాకి విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు. తన అభిమాన క్రికెటర్లు రాణిస్తే చాలా ఈజీగా ఈ మ్యాచ్ విన్ అవ్వచ్చు. అలాగే ఎన్నో పెద్ద పెద్ద దేశాలను అంటే మంచి క్రికెట్ ఆడిన దేశాలను ఈజీగా ఓడించిన ఇండియా ఈ న్యూజిలాండ్పై గెలుపు అంత కష్టం కాదని చెప్తున్నారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే అహ్మదాబాద్ ఈ క్రికెట్ పిచ్ అయితే బ్యాటింగ్కి అనుకూలంగా ఉంటుంది కాబట్టి పరుగులు వరద అయితే పారుతాయని చెప్తున్నారు. మొత్తం మనం సెమీఫైనల్లోనే ఒక ఫైనల్ మ్యాచ్ని చూసాం ఇంగ్లాండ్ ఇండియా మధ్య. అలాగే ఇప్పుడు ఈ ఫైనల్ మ్యాచ్ ఎంతో ఉత్కంఠగా జరగబోతుంది. దీనికోసం క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అలాగే ఇండియా 3వసారి కూడా ఈ కప్ గెలుచుకోవడానికి సిద్ధంగా ఉంది. ఇండియాదే ఈ కప్ అని చెప్తున్నారు. మెగా న్యూస్ కోసం వీడియో జర్నలిస్ట్ దొరబాబుతో ఉదయ్ కాకినాడ నుంచి.